ట్యాపింగ్ కేస్ యాక్టివ్ మోడ్లోకి ట్యాప్ అయిందంటూ 400 మందికి నోటీసులు. త్రిపుర గవర్నర్ పిఏ వాంగ్మూలం నమోదు. 4 సర్వీస్ ప్రొవైడర్ల సంస్థలకు లేఖలు. సమాచారం ఇచ్చినటువంటి 2 ప్రైవేట్ సంస్థలు ట్రంప్ నిర్ణయంతో కీలక నిందితులు భారత్కు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఉచ్చులోకి ఎవరో ఆ వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు అవకాశాలు. మొదటి బెయిల్ రావడంతో అధికారుల అలర్ట్. జూబ్లీహిల్స్ ఠాణాలో అధికారులతో డీసీపీ భేటీ. ట్యాపింగ్ కేసులో లేటెస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్. తిరుపతికు సుప్రీంకోర్టు కండిషనల్ బెయిల్ అంటూ చూస్తాను. సో ఇది ఇప్పుడు ఇంతకుముందే నేను చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాను. వ్యవస్థల్లో ఇలాంటివి జరగడం నిజంగా ఒక పెద్ద ఇది రాజ్యాంగ విలువలను కుంగదొక్కినట్టే, రాజ్యాంగ శాసనాలు కుంగదొక్కినట్టే. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసు మళ్ళీ యాక్టివ్ మోడ్లోకి వచ్చింది. కీలక నేతల ఆదేశాలతో పలువురు అధికారులు, జడ్జీలు, వివిధ రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలతో పాటు కొందరు సీనియర్ల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఇప్పటికీ చిక్కకపోవడం, ఫోన్ ట్యాపింగ్ డేటాను పూర్తిగా ధ్వంసం చేయడంతో కేసులో పురోగతిలో తీవ్ర మంద గమనం చోటు చేసుకున్నది. ఇదే సమయంలో ట్యాపింగ్ పై ఆధారాల కోసం సర్వీస్ ప్రొవైడర్లు అయినటువంటి ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియో, విఐ సెల్యులర్ సంస్థల మేనేజ్మెంట్లకు లేఖలు కూడా విచారణ అధికారులు రాశారు. ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాయో 2 సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలు, నెంబర్లు అందినట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది. బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి గవర్నర్ అయిన తర్వాత కూడా ఆయన వ్యక్తిగత ఫోన్ 15 రోజుల పాటు ట్యాపింగ్ గురైందని గుర్తించారు. దీంతో ట్యాపింగ్ విషయంలో ఎవరిపై అనుమానాలు ఉన్నాయి, పొలిటికల్ సమాచారం కోసమేనా, ఏమైనా వ్యాపార వ్యవహారాలు ఉన్నాయా అనే అంశంపై ఆయన పిఏ నరసింహ పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇలా దాదాపు 400 మందికి విచారణ అధికారులు నోటీసులు జారీ చేశారని విశ్వసనీయంగా తెలిసింది. వాళ్ళ ఫోన్ను ఎవరు ట్యాప్ చేసి ఉంటారు, ఎందుకు చేసి ఉంటారు, ట్యాపింగ్ జరిగినట్టు భావిస్తున్నట్టు సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, పూర్తి సమాచారం రాబట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారని తెలుస్తున్నది. ఫోన్ ట్యాపింగ్ గురైన వారిలో పలువురు కాంగ్రెస్ నేతలు, వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మరో 2 ప్రైవేట్ సంస్థల నుంచి సమాచారం వస్తే ఈ నోటీసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేదని చెబుతున్నారు. వ్యక్తిగత కక్షలకు ఛాన్స్ అడ్డుస్తారు. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు ట్యాప్ అయి ఉంటుందో బాధితుల నుంచి అధికారులు రాతపూర్వకంగా స్టేట్మెంట్ తీసుకునే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు, వారి బంధువులు, వారి వ్యాపార భాగస్వాములు సైతం ఉండడంతో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి వారు టార్గెట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి మంత్రులుగా పనిచేసినటువంటి పలువురు నాయకులకు ట్యాపింగ్ అంశం తీవ్ర ఆందోళన గురిచేస్తున్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తోడైన ట్రంప్ నిర్ణయం. సో తిరుపతికు కండిషన్ బెయిల్. సో ఈ విధంగా మరి యాక్టివ్ మోడ్లోకి వస్తుందా? నిజంగా జరగాలి, వీళ్ళను కఠినంగా శిక్షించాలి. ఎవరెవరైతే ఈ ప్రభాకర్ రావు వెనకాల ఉన్నది ఎవరు, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఇంకెవరైనా కానీ, సంతోష్ రావు కానీ, కవిత కానీ, వీళ్ళందరినీ కూడా చాలా కఠినంగా శిక్షిస్తేనే రాజ్యాంగంకి ఒక విలువ ఉంటుంది. లేదంటే మాత్రం రాజ్యాంగానికి ఆ విలువ ఉండదు అనేటువంటి విషయంలో అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక రాజ్యాంగం ఎందుకు మనకి, రాజ్యాంగం ఎందుకు, శాసనాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు మనకి? తీసేద్దాం, తీసి పడేస్తే అయిపోతుంది. ఎవరు నచ్చినట్టు వాడు చేసుకుంటాడు, ఎవరు నచ్చినట్టు వాడు ఫోన్ ట్యాప్ చేసుకుంటే, ఎవరు నచ్చినట్టు వ్యవస్థ రన్ చేసుకుంటారు.